డాక్టర్ డి అనసూయ సీతక్క గారు జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్నారు. గౌరవనీయులైన గవర్నమెంట్ చీఫ్ విప్ ఆనరబుల్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులైన వికలాంగుల సంక్షేమ చైర్మన్ ముద్రెడ్డి వీరయ్య గారు, మహిళా సంక్షేమ చైర్మన్ శోభారాణి బాబు రంగారెడ్డి వెనకే వస్తోంది సంగారెడ్డి. పరంగా, వ్యాపార పరంగా, విద్యాపరంగా, వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు అన్నీ ఉన్నటువంటి జిల్లా. మన మంత్రివర్యులు క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి క్రీడోత్సవాన్ని ప్రారంభించే ముందు జ్యోతి వెలిగిస్తారు. జ్యోతి ప్రకాశం పారా ఒలింపిక్ లో జపాన్ లో జరిగిన దగ్గర మరి మనకు ఛాంపియన్షిప్ సాధించి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడమే కాకుండా మనం ఎక్కడా కూడా తక్కువ కాదు అని నిరూపించినటువంటి వనిత మరి ధైర్యశాలి మన డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి దీప్తి జీవన్ జ్యోతి గారు, అదేవిధంగా రాష్ట్ర రాజధాని వేదికగా నిర్వహించుకోవడం మాకందరికీ సంతోషం. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాఖ్యానంగా నిర్వహిస్తున్నటువంటి దక్షిణమూర్తి గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి గారు, చీఫ్ గారు, మండలి, మరి మన మహేందర్ రెడ్డి గారికి, చైర్మన్ మన రాష్ట్ర రాజధాని వేదికగా నిర్వహించుకోవడం మాకందరికీ సంతోషం. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాఖ్యానంగా నిర్వహిస్తున్నటువంటి దక్షిణమూర్తి గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి గారు, చీఫ్ గారు, మండలి, మరి మన మహేందర్ రెడ్డి గారికి, చైర్మన్ మనం ప్రతి సంవత్సరం మనకంటూ డిజేబుల్ పర్సన్స్ కు ఒక ప్రపంచ వరల్డ్ డే ఉంది, ప్రపంచ వికలాంగ దినోత్సవం ఉంది. ఆ దినోత్సవాన్ని మనం తక్కువ చేసుకోవడం కాకుండా మన రోజుగా మనం భావిస్తూ మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, మనలో ఉన్నటువంటి స్కిల్ను బయటికి తీసి, అది ఆటనా, పాటనా, డ్యాన్సా, మరి ముగ్గులేయడమా, బొమ్మలు గీయడమా, ఎట్లా వీలైతే అట్లా మనం ఈ సంబరాలు నిర్వహించుకుంటా ఉన్నాం. మరి మనం ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే మన శాఖ కూడా, మన డిపార్ట్మెంట్ వారందరూ మిమ్మల్ని వ్యయ ప్రయాసాలు కోర్చి 33 జిల్లాల నుంచి మరి ఇక్కడికి రప్పించి 3 రోజులు మీ యొక్క ఆటలు అంబరాన్ని అంటే విధంగా ఈ సంబరాలు నిర్వహించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదే కాకుండా మనం ఈరోజు దీప్తి జీవన్ జ్యోతి గారిని చూస్తే మరి అన్ని అవయవాలు ఉండి మెంటల్ గా ఎబిలిటీ అని చెప్పుకున్నప్పటికీ కొంతమంది ఆ స్థాయిలో రాణించలేకపోయేది. కానీ తాను మరి మన భారతదేశం యొక్క గౌరవాన్ని, మన శాఖ యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా టాలెంటెడ్ గా ఆడి మనకు మరి ఛాంపియన్షిప్ తీసుకురావడం జరిగింది. మరి తను కూడా మన మేము పెరిగినటువంటి వరంగల్ జిల్లా, వరంగల్ అంటే ఆడవాళ్ళ కీర్తి చాలా గొప్పగా ఉంటుంది. అక్కడ రాణి రుద్రమాదేవి ఏలినటువంటి ప్రాంతం, సమ్మక్క సారలమ్మ తిరగబడ్డటువంటి ప్రాంతం, చాకలి ఐలమ్మ దొరల గడీలను ఎదిరించినటువంటి ప్రాంతం. అక్కడ 2 కలెక్టర్లు మహిళలు, కార్పొరేషన్ చైర్మన్ మహిళ, ఎంపీ మహిళ, 2 మహిళా సురేష్ గారు అక్కడి నుంచే ఉన్నాం. ఆ రకంగా సోదరిమణి దీప్తి గారు కూడా ఈరోజు మనకు అంత గొప్ప అవార్డు తీసుకొచ్చినందుకు మరి శివసేన రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని సీఎం గారి దగ్గరికి, నా దగ్గరికి కూడా ఈ ప్రస్తావన తీసుకొస్తే మేము మాట్లాడుకొని సీఎం గారి దగ్గరికి తను తీసుకెళ్లి మరి తనకు వరంగల్లో ఒక 500 గజాల ఇంటి స్థలము, అదేవిధంగా 1 కోటి రూపాయలను కూడా సీఎం గారు అందించడం జరిగింది. తొందరలోనే ఆమెకు గ్రూప్ 2 జాబ్ కూడా ఈ నెలలో ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మనకుండే చిన్నపాటి డిసేబిలిటీని
వైకల్యాన్ని మరి మనం ఒక శాపంగా భావించవద్దు. ఓకే, ఒక చెయ్యి బాగలేదంటే ఇంకా మిగతా శరీరం బాగుంది కదా, ఒకవేళ ఒక కన్ను బాగలేకుంటే ఇంకొక కన్ను బాగుంది కదా, ఒక కన్ను మొత్తమే లేకుంటే మనసుంది కదా ఆలోచించి ప్రయత్నం చేయడానికి, కాళ్ళు ఉన్నాయి కదా పరిగెత్తడానికి అని ఇప్పుడు సిస్టర్ తను చెప్తుంది. అర్థం అంటే మనకు మాట్లాడలేనటువంటి వాళ్ళకు ఎలా మరి చెప్పగలుగుతామనే తీరులో ఆస్వాదించుకునేది. సో ప్రయత్నం అనేది ఎక్కడ కూడా తగ్గించుకోకూడదు, పట్టుదల ఉండాలి, ప్రయత్నం ఉండాలి, అప్పుడే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి మనము కోరి తెచ్చుకున్న వైకల్యం కాదు, మన చేతిలో మనకై మనం సృష్టించింది కాదు, పుట్టుక నీది కాదు, చావు నీది కాదు. ఏ ఇంట్లో పుట్టాలి, ఎట్లా పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఏ రంగంలో పుట్టాలనేది మన చేతిలో లేదు. అవునా కాదా? మన తప్పు కాదు కదా. కానీ పుట్టిన తర్వాత మన బతుకు మన చేతిలో ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. కేవలం మాకు కావాల్సింది కొంత టైం మాత్రమే. ఎందుకంటే ఇంట్లోనే చూడండి, ఇంట్లోనే అన్ని అవసరాలు ఒకే రోజు మనం తీర్చుకోలేము. ఒకే కాలంలో ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు కూడా ఉచిత బస్సు ప్రయాణం కానీ, మన ఇళ్లలో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ, రైతులకు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ కానీ, మరి అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 ఇవ్వడం కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా మన ఏరియాలో 125 కోట్లతో ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ ఖచ్చితంగా పెన్షన్స్ కానీ, మీ ఉద్యోగాలకు సంబంధించి కానీ, మీ యొక్క డిమాండ్స్ ఏమేమి ఉన్నాయో వాటిని కూడా నెరవేర్చే బాధ్యత మాది. ఇది మీ కుటుంబం, ఈ ప్రభుత్వం మీది, మీరు కూడా ఓన్ చేసుకొని ఇది మాది. మనమందరం కూడా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోవాలి, ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా కృషి చేయాలి అని మీరు పట్టుదలగా మరి యొక్క ఆటలలో, పాటలలో, మిగతా ఉద్యోగ ఉపాధి రంగంలో కూడా మీరు అన్ని రంగాల్లోకి ముందంజలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క మనం మళ్ళీ 3వ తారీఖు నాడు డిసెంబర్ 3 మనము వరల్డ్ డిజేబుల్ డే చాలా ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. అప్పటి వరకు మన ఈ ఆటలు ఇవన్నీ దాదాపుగా మనం నవంబర్ 10 నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఈ ఆటలు, ఈ మన డిజేబుల్ డేకి సంబంధించినటువంటి ఉత్సవాలు. కాబట్టి నిరాశ కాదు, ఉత్సవంగా జరుపుకోవాలి. మనలో ఉన్న క్వాలిటీస్ ఏదిన్నా అదొక అద్భుతమే. మనకి ఇది లేదు అని బాధపడద్దు, ఇది ఉన్నది కదా, దీంతో మనం ఏదైనా సాధిస్తామనేటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు రండి. తప్పక అనేక రకాలుగా ఓటములను ఎదుర్కొని ఇంటికి వచ్చినాం. జీవితంలో ఓటములు అనేది మనల్ని రాను తెలుస్తాయి. ఒక్కొక్కసారి నేను ఓడిపోవడం అనేది నెక్స్ట్ ట్రిప్లో ఎట్లా ఆడాలో, ఎక్కువ రోజులు సక్సెస్ రావడానికి కావాల్సినటువంటి గుణపాఠాన్ని నేర్పిస్తాయి. కాబట్టి ఓటమితో కూలిపోవద్దు, మరి గెలుపుతో నెత్తి మీద అహంకారాన్ని ఎక్కించుకోవద్దు. ఈక్వల్గా సంతోషం ఉండాలి. మన సమాజం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి గౌరవించే తీరు గౌరవించుకుంటూ పోవాలి. ఇక నేను ఆడిన కదా, నాకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకోవద్దు. గెలిచిన కదా, మనకంటే చాలా మంది ఉంటారు. అలా మనం ఒకటే రోజు పోటీ నుంచి మరి వాళ్ళని బీట్ చేయలేం. మనకంటే చాలా మంది ఉంటారు. మనం ఒక నీటి బిందువు లాంటి వాళ్ళం. అట్లా అనుకొని పోతేనే ముందుకు పోగలుగుతాం. కాబట్టి మీ అందరికీ ఇప్పటికీ లేట్ అయింది. విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ కలుసుకుందాం.